నామానికి స్తోత్రాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక ధ్యానాలు నేను మీతో చేస్తూ వచ్చాను. యాకోబు పత్రికలో చక్కని విషయాలు మనము ధ్యానం చేసి ఉంటున్నాం. 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడి ప్రభు బల్ల ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. మొదటి వచనంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీరు భోగాల నిమిత్తమై వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము చేయగోరునో వాడు దేవుని దృష్టికి దేవునికి ఏమవుతాడంట? ఆయన శత్రువు అవుతాడట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో జేమ్స్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ఏం చెప్తున్నాడంటే, మీకు యుద్ధాలు వస్తున్నాయి, వార్ ఫైటింగ్స్, పోరాటాలు, కాన్ఫ్లిక్ట్స్. యుద్ధములు ఎందుకు జరుగుతున్నాయి? ఇజ్రాయెల్ దేశానికి గాజాకు సిరియాకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. ఇలా రకరకాల యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా. యుద్ధం అనేది మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. యుద్ధాలు దేశాలకి మధ్యన యుద్ధము, రాష్ట్రానికి మధ్యన యుద్ధము, తర్వాత కుటుంబానికి మధ్యన యుద్ధము. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన యుద్ధము, అన్నదమ్ముల మధ్యన యుద్ధము, అక్క చెల్లెండ్రుల మధ్యన యుద్ధము. ఎక్కడ చూసినా యుద్ధాలకి కారణం ఏమిటి? మీలో యుద్ధములు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? మర్డర్స్ జరుగుతున్నాయి. ఒకరినొకరు చంపుకోవడాలు, ఒకరినొకరు పొడుచుకోవడం. ఎందుకు ఇవన్నీ కూడా? పర్సనల్ గ్రాటిఫికేషన్ జరుగుతుంది. వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత పోరాటాలు మానవ జీవితాన్ని ఎంతగానో కృంగదీస్తున్నాయి. కారణం ఏంటంటే సెల్ఫిషియల్ అంబిషన్స్. సెల్ఫ్ అంటే స్వాతిశయం. ఎందుకు కలుగుతున్నాయంటే మనలో ఎవరు పడితే వాళ్ళు స్వార్థము. సెల్ఫ్ అంటే వ్యక్తిగత స్వార్థం. ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? వ్యక్తిగతంగా స్వార్థప్రియులుగా ఉంటున్నారు జనులు. ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు అన్యాయంగా ఉంటున్నారు. ప్రియులారా, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది, యుద్ధం అనేది ఎందుకు? ప్రతి ఇంట్లో పోరాటం. కాన్ఫ్లిక్ట్ అంటే పోరాటాలు జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కారణం ఏంటంటే మన యొక్క దురాశలు, సెల్ఫిష్ ప్లెజర్స్, ఈవిల్ ప్లెజర్స్. అంటే దురాశల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అదే అంటున్నాడు, మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మన భోగాల నిమిత్తమే ఇవి జరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు. భోగేచ్ఛలు. మనం ఏం కోరుకుంటున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనుషుని యొక్క కోరికలు ఎలాంటివి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి
మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. శరీర కోరికలు మానవ జీవితాన్ని, సెల్ఫిష్ అంటే శరీరాశలు. పోరాటాలు ఎందుకు వస్తున్నాయంటే 3 కారణాలు నేను చెప్పి నా వర్తమానాన్ని ముందుకు తీసుకెళ్తాను. మొదటిది ఏంటనంటే అన్కంట్రోలబుల్ డిజైర్స్, అంటే అపరిమితమైన కోరికలు, కంట్రోల్ చేసుకోలేనటువంటి కోరికలు, పోరాటం కారణం. రెండవది అన్ఫుల్ఫిల్మెంట్ డిజైర్స్, అంటే ఆశపడ్డాం కానీ ఆ కోరిక తీరలేదు, అప్పుడు పోరాటాలు వస్తాయి. ఒకటేమో దురాశలు, భోగేచ్ఛలు, అదే కదా 2-3 వచనాలు రాశాడు, 4వ అధ్యాయం 2-3 వచనాల్లో. ఒకటేమో దురాశలు, అన్కంట్రోలబుల్ డిజైర్స్, అంటే కంట్రోల్ చేసుకోలేనటువంటి కోరికలు. రెండవది నెరవేరని కోరికలు, అన్ఫుల్ఫిల్మెంట్ డిజైర్స్. మూడవది ఎందుకు పోరాటాలు వస్తున్నాయంటే అవి ఎప్పుడైతే తీరలేదో ఫస్ట్రేషన్ అంటారు కదా, ఇగోనెస్, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇంకా మనకు అక్కడి నుంచి గొడవలు ప్రారంభమవుతాయి అన్నమాట. కోరికలు అపరిమితం, కోరికల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఎందుకు పోరాటాలు, ఎందుకు యుద్ధాలు వస్తున్నాయంటే దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము, ఎవరు చెప్పండి? దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము ఏం కోరుకున్నాడు? రాజవ్వాలని కోరుకున్నాడు. ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? యుద్ధములు కదా. అక్కడ ఏమన్నాడు? మొదటి వచనం ఏమన్నాడండి? 4:1 ఏమన్నాడమ్మా? మీలో యుద్ధములు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి? తండ్రి మీద కుమారుడు తిరగబడ్డాడు. ఏంటంటే ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మా నాన్నగారి ముందు రాజు అయిపోవాలి, అది అతని కోరిక. ఈ కోరిక కోసం యుద్ధాలు వచ్చినాయి. తండ్రిని తరమడానికి కొరకు అతడు ప్లానింగ్ చేశాడు. తండ్రిని తరమడానికి కొరకు అతడు, నాన్నగారు నేను హెబ్రోన్కి వెళ్ళి అక్కడ బలిస్తానని చెప్పి, ఈయన యెరూషలేములో ఉంటే ఆయన హెబ్రోన్కి వెళ్ళి అక్కడ బోర ఊది ఏం చేశాడమ్మా? నేను యువరాజుని, ప్రిన్స్ని అని బోర ఊదించుకున్నాడు. ప్రియారు, అక్కడ యుద్ధాలు వచ్చినాయి. నేనేమంటున్నానంటే కోరికలు, అపరిమితమైన కోరికలు, దేవుడిచ్చే వరకు, దేవుడు చేసే వరకు వెయిట్ చేయము. ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి మన ఇళ్లలో? ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే మన క్లస్టర్స్ డిజైర్స్, అంటే దుష్ట కోరికలు, దురాశలు, భోగేచ్ఛలు. లస్ట్రస్ అంటే భోగేచ్ఛలు, భోగ ఇచ్చలు అంటే కోరిక. లస్ట్రస్ డిజైర్స్ అంటే భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్న అతను రాజార్గం కావాలని కోరుకుని దావీదు మీద తిరగబడ్డాడు. యుద్ధం వచ్చేసింది. యుద్ధంలో ఎవరు చచ్చిపోయారండి? దావీదుకిని అబ్షాలోముకి యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఎవరు చనిపోయారు చెప్పండి మరి? కొడుకు చచ్చిపోయాడు. ఇంకొకటి జరిగింది, అబ్షాలోముకి సలహా ఇచ్చేవాడు ఎవరు? అహీతోపెలు అనేవాడు. అహీతోపెలు అనేవాడు ఒక సలహా ఇచ్చాడు. మీ నాన్నగారు చాలా యుద్ధ నేర్పరి కాబట్టి మీ నాన్నగారితో మనం డైరెక్ట్గా యుద్ధం చేద్దాం, అందరినీ కాదని సలహా ఇచ్చాడు. ఆ సలహాని ఇంకొక ఆయన చెడగొట్టాడు. అందుకని అహీతోపెలు కూడా తన ఫుల్ఫిల్ కానటువంటి, అంటే తన కోరిక నెరవేరలేదని, అతని సలహాను అబ్షాలోము తీసుకోలేదని ఉరెట్టుకు చచ్చిపోయాడు అహీతోపెలు. అహీతోపెలు యొక్క సలహా నెరవేరలేదు. రాజుల గ్రంథం చదువుకోండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం మీరు చదువుకుంటే ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. 2వ సమూయేలు గ్రంథం మీరు చదువుకోండి. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తానంటే నెరవేరనటువంటి కోరికలు. ఒకటేమో అన్కంట్రోలబుల్ డిజైర్స్, రాజు అయిపోవటం అనేది. ఇంకొక అన్కంట్రోలబుల్ డిజైర్ చెప్తాను చూడండి. రాజు కొడుకైనటువంటి అమ్నోను, మీకు తెలుసా అమ్నోను? ఎవరు కొడుకైనా? దావీదు కొడుకు పేరు అమ్నోను. అమ్నోనుకి ఎలాంటి దుర్బుద్ధ భోగేచ్ఛలు ఎలా పుట్టాయంటే, దురాశ ఎలా పుట్టిందంటే అబ్షాలోము చెల్లెలైనటువంటి తామారును మోగించాడు. వరుసకి చెల్లి, తండ్రి కూతురే. నెరవేరనటువంటి కోరికలు అవి. నిజానికి ఆ భోగేచ్ఛలు, ఆ దుర్హత్యల వలనే మీలో ఏమొస్తున్నాయండి? నరహత్యలు. నరహత్యలు రావడానికి కారణం అదే. అమ్నోను తన చెల్లిని మోహించి మంచం పట్టేసి ఈ దుర్మార్గుడి యొక్క సలహా విని ఏం చేశాడమ్మా?
తన చెల్లి మీద మోహించి. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే ఆ విషయం రాయబడి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనములో తామారు అను ఒక సహోదరి, సుందరయుతకు సహోదరి దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తనను బట్టి చింతాక్రాంతుడై తప్పుడు నెరవేరులు చూసి తామారును మోగించి అతనితో యోహానాదాబును రోగైనట్టు నటించమని తప్పుడు సలహాలు, కోరిక నెరవేరట్లేదని తప్పుడు సలహాలని చివరికి తన చెల్లి వంటకాలు తిని తాను జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ప్రియులారా, అదే అధ్యాయంలో మీరు చూసినట్లయితే అమ్నోనుని చంపేశాడు. ఈ 32వ వచనం చూడు. 32వ వచనం, దావీదు సహోదరుడైన సిమ్యోనుకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవ్వనులందరినీ చంపిరి, నా ఏలినవాడును తలంచొద్దు, అమ్నోను మాత్రమే. ఎందుకు నరహత్యలు వస్తున్నాయి? ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? భోగేచ్ఛలు. చాలామందికి భోగేచ్ఛలు. చాలామందికి ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి? ఎందుకనంటే భర్తతో సంతృప్తి పడక, భార్యతో సంతృప్తి పడక వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవటం వల్ల నరహత్యలు వెళ్ళిపోతున్నాయి. వేళ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, అది ముయ్యొద్దు, మనం అక్కడే ఉండాలా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చెయ్యుదురు. నరహత్యలు చేస్తున్నారు, మత్సర పడుతున్నారు, కానీ సంపాదించుకోలేరు. అమ్నోను చెల్లిని పాడు చేశాడని ఉద్దేశంతో అబ్షాలోము ఏం చేశాడంటే, నాన్నగారు ఒకసారి భోజనానికి రమ్మనండి, మన పిల్లలందరూ 70 మంది పిల్లలు కదా, అందరికీ భోజనాలు పెడుతున్నానని చెప్పి తీసుకెళ్ళి ఎవడైతే చెల్లిని పాడు చేశాడో అందరూ భోజనం చేస్తుండగా సరిగ్గా చూసి చంపేశాడు. నరహత్యలు ఎందుకు వస్తున్నాయి? భోగేచ్ఛలు. పిల్లలారా, చదువుకోవలసిన సమయంలో చదువుకోకుండా దురాశలకు వెళ్ళిపోతున్నారు, భోగాల మీదకి వెళ్ళిపోతున్నారు. భోగాలంటే ఏంటి? భోగాలంటే ఏంటి? అవసరాలంటే ఏంటి? అమ్మ మనకు అది తెలియాలి. భోగాలంటే ఏంటి? చదువుకున్న కుర్రోడికి చదువుకోవటం మంచిది, పని చేసుకున్నవాడు పని చేసుకోవాలి. భోగాల మీదకి వెళ్తున్నాడంటే ఎవరో అమ్మాయిల వైపు అబ్బాయిల వైపు తిరగటం, సైట్లు వేసుకోవడం, చాటింగ్లు చేసుకోవడం, ఎంటర్టైన్మెంట్ కోసం తిరగటం భోగాలవి. వివాహం అయిన తర్వాత భర్తతో కాకుండా, భార్యతో కాకుండా వ్యతిరేక సంబంధం పెట్టుకునేది భోగం. అది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. డబ్బు సంపాదించుకోవడానికి కొరకు, భోగాల కొరకు. భోగాలంటే ఏంటి? విలాసవంతమైన జీవితం, లగ్జరీ కారు కొనుక్కోవడానికి కొరకు, లగ్జరీ ఇల్లు కొనుక్కోవడానికి కొరకు, లగ్జరీ మెయింటెనెన్స్ కొరకు, లగ్జరీ తిండి కొరకు ఈవేళ పోరాటాలు జరుగుతున్నాయి. ఎందుకు మనుషులు పోరాడుకుంటున్నారు? ఎందుకు మందులు గుద్దులాడుకుంటున్నారు? ఎందుకు ఒక వ్యక్తి మధ్యన గొడవలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే విలాసవంతమైన జీవితం. నీ కోరికలే నీ యొక్క జీవితంలో యుద్ధాలకు కారణాలు. నీ కోరికలే నీ జీవితంలో మరణానికి కారణాలు. నీ కోరికలే నీ జీవితంలో శాంతి లేకపోవడం గల కారణం. పోరాటాలు ఎందుకు వల్ల కలుగుతున్నాయి? మీ అవయవాలలో నుంచి. పరిశుద్ధ గ్రంథంలో మన అవయవాలు ఎలాంటివండి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపముని ఏలకనీయడమ్మ. మన శరీరంలో పాపం ఏలుతుంది. ఎందుకు ఈ కోరికలు వస్తున్నాయంటే పాపము. చదువమ్మా. మరియు మీ అవయవములలో, అమ్మ మన అవయవాల గురించి రాశాడు. ఎక్కడ? యాకోబు పత్రిక 4:1 పోరాటములు యుద్ధములు దేని వల్ల వచ్చుచున్నవి? చదవమ్మా. మీ అవయవములలో 4:1 యాకోబు పత్రిక. అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి. మీ అవయవాల్లో ఏమున్నాయి? ఇక్కడ రాశాడు. ఏమున్నాయి భోగేచ్ఛలు? రోమీయులకు రాసిన పత్రిక 6:13 ఉన్నాయి. దుర్నీతి సాధకములకు పాపమును అప్పమడి మృతుల్లో నుండి సజీవులను మిమ్మల్ని మీరు దేవునికే అప్పగించుకుని మీ అవయవములు
నీతికి సాధనాలు. మీ అవయవాలు గత కాలంలో దేనికి సాధనాలుగా ఉన్నాయి? కొరింథీయులకు రాసిన పత్రికలో రాశాడు. మన అవయవాలు గతంలో దేనికి సాధనాలుగా ఉన్నాయంటే 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మన అవయవాల్లో ఏమొస్తున్నాయండి? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, ద్రోహులైనను, త్రాగుబోతులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. వీళ్ళంతా మన అవయవాలలో, ఇవన్నీ కూడా మన అవయవాల్లో ఉన్నాయి. సహోదరులారా, 5వ అధ్యాయంలో ప్రతి అవయవాలకి మనకి పోరాటం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2, 3, 4, 5 అధ్యాయంలో పోరాటాల గురించే రాశాడు. 11వ వచనం 5, 11. ఇప్పుడైతే మీరు ఎలాగున్నారో తెలుసా? లోకంలో లోబు కానీ, జారుడు కానీ, లోబు కానీ, విగ్రహాలు కానీ, తిట్టిపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడలా, ఇదంతా లోక సంబంధమైనటువంటి జీవితం. భోగాల నిమిత్తమై మనము ఈ లోకంలో భోగాల కోసం తిరుగులాడటం వల్ల గొడవలు, యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, మీరు మీ శరీరేచ్ఛల నుండి పారిపోండి, మీ భోగేచ్ఛలకు దూరంగా ఉండండి, శరీర క్రియలు నశింపచేయండి. బల్ల దగ్గరికి వస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, తిమోతిలకు రాసిన పత్రిక కూడా కొన్ని విషయాలు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తాడు. 2వ తిమోతి 3వ అధ్యాయము. మనుషులు ఎలా ఉండండి? సెల్ఫీస్. 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు ఎవరంట? స్వార్థ ప్రియులు. ఎవడ స్వార్థం ఆడదే. ఆడు కడుపు నిండితే చాలు, పక్కోళ్ళు పోయినా పర్లేదు, పక్కోళ్ళు చెవులు గళ్ళడిపోయినా పర్లేదు, పక్కోళ్ళ యొక్క ఇంటి మీదకి నీరు వెళ్ళిపోయినా పర్లేదు, సౌండ్ వచ్చేసినా పర్లేదు, పక్కోళ్ళకి వాసన వచ్చినా పర్లేదు, నువ్వు బాగుంటే చాలు, అంతే. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, బింకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకి అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. చూడండి, భోగేచ్ఛలు అంటే ఇక్కడ ఉన్నాయి. చూడండి, భోగేచ్ఛలు అంటే ఏంటి? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుడి కంటే సుఖం అంట. అమ్మ చెప్పండి, దేవుని కంటే సుఖం. మన దేవుళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళు నొక్కేవాడు ఒకడు, ఆడు గిసిరేవాడు ఒకడు, బాబాలు, డేరా బాబాలు. ఏమండి, సుఖభోగాలు అనుభవించడం ఎంత భయంకరమో తెలుసా మీకు? దేవుని కంటే సుఖానుభవం. తినుమో, త్రాగమో, సుఖించుమో, సుఖానుభవాలు. భోగేచ్ఛల నుండే మీకు నరహత్యలు వస్తున్నాయి, భోగేచ్ఛల వల్లే మీకు యుద్ధాలు వస్తున్నాయి, భోగేచ్ఛల వల్లే మీరు కాన్ఫ్లిక్ట్, పోరాటాలు వస్తున్నాయి, సెల్ఫీస్, గర్విందులు. ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఎందుకు సమస్యలు వస్తున్నాయి ఇళ్లలో? ఎందుకు సమాధానం లేదు మీ ఇంట్లో? ఎందుకు ఒకరినొకరు మరి గొడవలు పడుతున్నారు అంటే కారణం ఏంటంటే భోగేచ్ఛలు. దేవుని కంటే సుఖానుభవం ఎరిగిన వారు పైకి భక్తిగా కనపడుతున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదు. ప్రియులారా, భోగాలకి దూరంగా ఉండాలి. క్రైస్తవుడు అనేవాడు దేనికి దూరంగా ఉండాలండి? భోగాలకి. దేవుని కంటే మనం ఏమి ఎరుగుతున్నామండి? సుఖానుభవాన్ని కలిగిన వారుగా ఉంటున్నాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ ప్యాసేజ్లో లేదా ఈ 4వ వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నట్లయితే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మరహత్ చేస్తున్నారు, మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుతున్నారు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ
ఎందుకు దొరకట్లేదండి? దేవుణ్ణి అడగట్లేదు మనం. పక్కోడికి బాగుపడుతున్నాడని మత్సరపడుతున్నాం, కానీ ప్రభువా నన్ను బ్లెస్ చేయి. నీ నీడ్స్ కొరకు దేవుని మీటవు, నీ అవసరాల కొరకు దేవుణ్ణి అడుగు. నీ అవసరాలు ఏంటో దేవుని దగ్గరికి వెళ్ళడం మానేసి పక్కోడిని చూసి మత్సరపడతావేంటి? అరే అది పచ్చగా ఉంది, అరే అది మంచిగా ఉంది అని మత్సరపడుతున్నారు మీరు. అందుకనే మీకేమీ దొరకట్లేదు, మీరు అడగక దొరకట్లేదు. ఒకటేమో మీ అవసరాలు ఏంటో, మీకు దేవుడు ఏమి ఇవ్వాలో వీడు దేవుడికి తెలుసు. మళ్ళీ నొక్కి చెప్తున్నాడు యాకోబు, మీ అవసరాల కొరకు అడగండి కానీ పోరాటాలు పడకండి, అక్రమంగా సంపాదించడానికి ప్రయత్నం చేయకండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి. 6వ అధ్యాయం 9వ వచనం చదువుకోండి. ప్రియులారా, నేను ఏం చెప్తున్నానంటే మీరు ఏమడిగినా మీకు దొరకట్లేదు. కారణం ఏంటంటే భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతున్నారు. 3వ వచనం చదువుతున్నాను చూడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. కొంతమంది అడగక దొరకట్లేదు, కొంతమందికి ఏమో అడిగినా దొరకట్లేదు. ఎందుకని? దురుద్దేశం ఉంది వెనకాల. కోరిక అడుగుతున్నారు కనుక దురుద్దేశం ఉంది, భోగాలు ఉపయోగించుకోవడానికి. అవసరానికి అడగట్లేదు, భోగాల కొరకు అడుగుతున్నారట. తినడానికి ఆహారం అడిగితే పర్లేదు, భోగాల కొరకు అడిగితే తప్పు. విలాసవంతమైన జీవితాలు దురుద్దేశంతో అడుగుతున్నారు, సుఖానుభవం కలిగి ప్రార్థన మర్చిపోవడానికి. ప్రభువా నాకు ఒక బిల్డింగ్ ఇచ్చావు, ఇట్స్ ఎనఫ్. ఇంకొక డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఈ ప్రభా, దట్ ఈస్ భోగం. చిన్న కారు ఉంది వెళ్ళడానికి, వెరీ గుడ్, మారుతియో లేకపోతే ఏదో హోండా ఏదో ఉంది. ప్రభా నాకు WME కారు కావాలి, అది భోగం. భోగానికి నీ అవసరానికి చెప్తాను, ఒక చిన్న కారు అవసరం కాదంటలేదు, ఇప్పుడు నీడ్. కానీ WME కారు కావాలంటాం భోగం. బైక్ అవసరం, వెళ్ళడానికి బైక్ అవసరం, 2 లక్షల రూపాయలు బైక్ కొనటం భోగం. బైక్ అవసరం కాదంటలేదు, కానీ స్పోర్ట్స్ బైక్ కొనటం భోగం. అది నీకు అవసరం కాదు. అది ఇల్లు అవసరం, ఉండడానికి నీడ అవసరం, ఇట్స్ ఎనఫ్. కానీ విలాసవంతంగా ఎక్కడా లేనంతవంతగా స్విచ్ నొక్కితే ఒక్కొక్క ఇల్లు ఉంటుంది మీకు తెలుసా? మంచం మీద పడుకుని స్విచ్ నొక్కితే డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోద్దంట బెడ్, ఇల్లు అక్కడ పడద్దంట. పరుపు అవసరం, నెమలి రేఖల మీద పడుకోవాలని కోరుకోవడం భోగం. ఇక్కడ స్విచ్ నొక్కితే నిద్ర లేవలేం కదా, బద్ధకంగా ఉంటుంది, 4-5 అయిపోతుంది. అందుకనే అక్కడ స్విచ్ నొక్కగానే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడతా ఉంటాం, అందులో కాసేపు ఆడుకుని లేవటం. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. మీరు అడుగుతున్నారు కానీ అమ్మ దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు చాలా ఇవ్వట్లేదు. కారణం ఏంటి? ఒక 50,000 జీతం రావాలనుకోవటం అవసరం. నాకు 1,00,000 వస్తే ఆడి మీద ఇంకొక మిట్టి ఎక్కడ చేసేస్తాను నాకు కానీ. ఏమండి అదేమంటారు దాన్ని? భోగం. ఒక మంచి భర్త మీ అమ్మాయికి దొరకాలనుకోవడం మంచిదే, కానీ ఈ ఊళ్ళో వాళ్ళకంటే మా అల్లుడే బాగోడాలనుకోవడం భోగం. మీ అబ్బాయి బాగుపడాలనుకోవడం మంచిదే, కానీ మీ అబ్బాయే బాగుండాలనుకోవడం భోగం. భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు దురుద్దేశములతో. 3వ వచనం, మీరు అడిగిన మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశములతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. 4వ వచనం చెప్పి నేను ముగిస్తానండి. 4వ వచనంలో 2 విషయాలు అక్కడ అర్థమవుతాయి. చూడండి, 4వ వచనం అందరూ తెరిచి చదవండి. యాకోబు పత్రిక 4:4 చదివి ముగిస్తాను. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ లవ్ వరల్డ్, లోకాన్ని ప్రేమించడమా, దేవుణ్ణి ప్రేమించడం? లవ్ గాడ్, దేవుని ప్రేమించడమా? ఆర్ లవ్ గాడ్ ఆర్ లవ్ వరల్డ్? దేన్ని ప్రేమిస్తున్నా నువ్వు? 2 ప్రేమిస్తానంటే కుదరదు. బల్ల దగ్గరికి వస్తున్న సహోదరులారా, ఉంటే నీ హృదయంలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి, లేకపోతే లోకం ఉండాలి. ఎందుకని? చదవండి అక్కడ. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకాన్ని స్నేహించేవాడు దేవునితో పోరాడుతున్నాడు. ఎవరితో పోరాటం? 3 పోరాటాలు. 1, మన శరీరం మనతోటే పోరాడుతుందమ్మా. అమ్మ గుర్తుపెట్టుకోండి, మన శరీరం మనతో పోరాడుతుంది. 2, మనకి దేవునికి పోరాటం. 3, మనకి మన పక్కోళ్ళతో పోరాటం.
అర్థమైందా? మొదట నీలో నీకు పోరాటం. ఆత్మ ఏం చెప్తుందంటే చర్చిలోకి వెళ్ళు, ప్రభు బల తీసుకో, ప్రభు బల తీసుకో అంటది. శరీరం ఏమంటదంటే అవసరం లేదు, కూర్చో, అవసరం లేదు. ఆత్మ ఏం చెప్తుందంటే ప్రార్థన చేయి, ప్రార్థన చేయంటది. శరీరం అంటది అవసరం లేదు, చేసేవాళ్ళు చాలామంది అలా, నీకు అంత పెద్ద బడా ఎందుకు, నీకు కూర్చో. ఆత్మ ఏం చెప్తుందంటే పాట పాడు, పాట పాడు, ఎవరు పాడలేదంటే పాడు అంటది ఆత్మ. శరీరం అంటది పాడేవాళ్ళు చాలామంది, నీకు అంత రాగం రాదులే అంటది. ఎవరెవరికి పోరాటం ఇప్పుడు? ఎందుకు ఈ పోరాటం వస్తున్నాయంటే లోకాన్ని ప్రేమించటం వల్ల. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ లోకాన్ని నేను అడుగుతున్నాను, ముగింపులోకి వస్తున్నాను. 1, 2, 3 వచనాలకు అర్థం ఏంటంటే లోకాన్ని ప్రేమించినోడు భోగాలు కోరుకుంటాడు, లోకాన్ని ప్రేమించిన వాడు శరీర కోరికలు నెరవేరుస్తాడు, లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి విరోధంగా బ్రతుకుతాడు. దేవుని ప్రేమించేవాడు అలాగ ఉండడే. దేవుని ప్రేమించేవాడు దేవుని సంతోషపెడతాడు, దేవుని ప్రేమించేవాడు దేవునికి లోబడతాడు. అందుకే 7వ వచనంలో రాశాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండండి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆర్ యు లవ్ గాడ్ ఆర్ లవ్ వరల్డ్? లోకాన్ని ప్రేమించేవాడుగా ఉంటున్నావేమో. చాలామంది లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఎవడు ఇద్దరిని ప్రేమించలేడు. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఏముందండి? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? నేను అది అడగలేదే. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా అన్నాను. దానికి సమాధానం చెప్పకుండా సింహం దగ్గరికి వెళ్ళేవి ఎందుకు? సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఏమా, దేవుడు మీరు కలిసి నడవాలంటే మీలో ఏముండకూడదు. అర్థమైంది మీకు? అర్థం లేదా? మళ్ళీ చెప్తాను. దేవునికి లోకానికి పడతదా పడదా? ఈ లోక స్నేహము అమ్మా, ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ వరల్డ్? అంటే లోకానికి స్నేహితుడువా దేవుని స్నేహితుడువా? ఈ లోకాన్ని స్నేహించేవాడు ఎవరిని స్నేహం చేయలేడు. ఈ లోకం స్నేహించేవాడు దేవునితో. ఎవడైనా ఈ లోకాన్ని స్నేహించితే వాడు దేవుని స్నేహితుడు కాలేడు. ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ గాడ్? దేవుని స్నేహితుడు అయి ఉంటే ఇద్దరు సమ్మతించకుండా, అమ్మ ఇంకొక మాట మీకు అర్థం అవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. లోకానికి దేవుడికి మీరు దాసులుగా ఉండలేరు. ఒకళ్ళనే ప్రేమించగలరు, ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేయలేము. నేనేమన్నానంటే మీ హృదయంలో ఉంటే దేవుడు ఉండాలి, లేకపోతే ఎవరు ఉండాలి? లోకం ఉండాలి. లోకం ఉంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే లోకం ఉండడు. ఇప్పుడు లోకం మీలో ఉంటే మీరు ఎవరికి శత్రువు? మీ ఎనిమి ఎవరు? మీలో లోకం ఉంటే మీరు ఎవరికి శత్రువులు? అంతే, ఫినిష్ అయిపోయింది. వాళ్ళ దగ్గరికి ఇంక రావక్కర్లేదు. దేవునికి శత్రువు నువ్వు. లోకం ఎప్పుడైతే నీలోకి వచ్చి కూర్చుందో, లోకాశలు ఎప్పుడైతే కూర్చున్నాయో, భోగాశలు ఎప్పుడైతే కూర్చున్నాయో, శరీర క్రియలు ఎప్పుడైతే కూర్చున్నాయో, నీ మనసులో వచ్చేసినాయో, నీ మైండ్ పొల్యూట్ అయిపోయిందో, లేకపోతే కలుషితం అయిపోయిందో, దేవుడు నీ హృదయంలో లేడు. నీ హృదయంలో ఈ పీఠ మీద దేవుడు ఉన్నాడా, లేకపోతే లోకం ఉందా? ఒకవేళ ఇక్కడ లోకం ఉంటే దేవుడు శిలువ మీద ఉంటాడు. ఒకవేళ దేవుడు నీ హృదయంలో ఉంటే దేవుడు సింహాసనం మీద ఉంటాడు. ఒకవేళ లోకం నీ హృదయంలో ఉంటే దేవుడు ఇంకా శిలువ మీద వేలాడుతున్నాడు. ఇంకా యేసు ప్రభు ఇంకా శిలువ మీద వేలాడుతున్నాడు. కాబట్టి లోకము, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడైనా నీ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. స్నేహము అనే పదాన్ని గ్రీక్ భాషలో ఫిలియో అంటారు. ఫిలియో ఫ్రెండ్షిప్, స్నేహితుల మధ్యన ఉన్న ప్రేమని ఫిలియో అంటారు. దేవుడు అన్నాడు ఫిలియో వద్దు, అగాపేలోకి వచ్చేయండి అన్నాడు. ఇప్పుడు ఈ లోకము స్నేహితులు స్నేహించే వారందరూ కూడా దేవునికి శత్రులు అయిపోతారు. అసలు దేవుని శత్రులు ఎవరు? ఎవరు దేవునికి శత్రువులు? శత్రువు అంటే ఎలా ఉంటాడు? దేవుని శత్రువు ఎవరు మీకు చూపిస్తున్నాను చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం, అతన్ని తేరి చూచి సెల్యూకస్ను తేరి చూచి
సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, సమస్త నీతికి విరోధి. ఎవడు దెయ్యపు చేష్టలు చేస్తాడో గారిని వాడిన అబద్ధ ప్రవక్తను బర్రయోన 6వ వచనం ఒక యూదుని చూచిరి. ఇతడు పౌలు అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలు దేవుని వాక్యం వినగోరెను. అక్కడ చూడండి, అయితే ఎలూమా అనే అధిపతి విశ్వాసము నుండి తొలగింపవాలని యత్నం చేసి వాడిని ఎదిరించి, ఎలూమా అని పేరుడకు గాలిడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ నిండినవాడై గాలిడి వానితో చెప్తున్నాడు, సమస్త నీతికి విరోధి. తిన్నని మార్గాలు చెడగొట్టేవాడు అంతా దేవునికి విరోధమే. మంచి కార్యాలు చెడగొట్టేవాడు అందరూ దేవునికి విరోధి. దేవుడు అక్కడేమో ఆత్మకార్యం జరిగిస్తున్నాడు. అక్కడ ఆ ఊర్లో మరి గారిడి అక్కడ ఉన్నటువంటి మాంత్రికుల్ని మారుస్తున్నాడు ఆయన. బర్నబా సౌలు పిలిపి దేవుని వాక్యం వింటున్నారు. సెర్గిపోలు అనేటువంటి బర్రయోనా అనేటువంటి ఒక ఆయన. కానీ ఇక్కడ ఎలూమ అనేటువంటి గారిడి వాడు దేవునికి విరోధం. దేవుని కార్యం ఒక మాటలో మీకు చెప్పాలంటే మొదట ఏం రాసుకుంటారంటే, దేవుని కార్యాలు ఎవరైతే చెడగొడతారో వారు దేవుని విరోధం. రెండవది దేవుని విరోధి ఎవరంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. యాలయనగా మనమే శత్రులమై ఉండగా, ఎవరు శత్రులు అంటే నీవు నేను శత్రువులమే. ఎవరు హృదయంలో పాపం ఉంటుందో, ఎవరు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నారో వారు శత్రువు. సిన్, పాపం శత్రువు దేవునికి. మనము శత్రులమై ఉండగా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు. ఏంటి విరోధులు? ఎవరు విరోధులు? నెంబర్ 1 దేవుని కార్యాలు చెడగొట్టేవాడు, నీతికి విరోధంగా తిరిగేవాడు. నెంబర్ 2 ఎవరైతే పాపం చేస్తున్నారో వాడు దేవుని శత్రువు. నెంబర్ 3 ఎవడు శత్రువమ్మా? శరీరాశలు అనుసరించేవాడు దేవునికి విరోధి. ఇంకా మీరు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. ఎందుకనగా ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేసే శత్రువులు అందరూ. ఎవరా శత్రువులు? ఎవరో శత్రువు ఎవరమ్మా? చదువు అక్కడ. కడపటి నశింపజేయబడు శత్రువు మరణము. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, మన శత్రువు ఎవరు? ఈ బాడీకి శత్రువు ఎవరు? మరణం మీకు స్నేహితుల, ఫ్రెండా, శత్రువా? మాట్లాడండి. ఎక్కడున్నారా మీరు? మరణం మీకు స్నేహితుడా, శత్రువా? శత్రువే కదా. మరణం కావాలనుకున్నాడు. డెత్ ఈజ్ మై ఫ్రెండ్. మరణం అంటే నాకు ఇష్టం అంటారా? అనరు కదా. ఐ లవ్ యూ డెత్ అంటారా? అనరు. మరణం మనకి శత్రువు. ఎందుకంటే పాపం వల్ల వచ్చిన జీతమే ఆ మరణాన్ని ఓడించాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. 55వ వచనంలో 55వ వచనం అదే అధ్యాయం. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా. శత్రువు వీళ్ళంతా. మరణమే దేవుని శత్రువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. బైబిల్ ముయ్యొద్దు, తిరిగేస్తూ ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన వాక్యం చూడాలి. 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరి పర్యాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచున్నాను. నాశనమే వారి అంతం, కడిపే వారికి దేవుడు. అమ్మ, కొంతమంది ఎవరు దేవునికి శత్రువులు? సిగ్గుపడవలసిన విషయంలో తప్పు చేసి, కొంతమంది తప్పు చేసి సిగ్గుపడరు. ఘనకార్యం చేసినట్టు తిరుగుతారు. వాళ్ళే దేవునికి శత్రువులు. చూడండి అక్కడ ఏముంది 18వ వచనంలో. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకున్నారు. వీరిని గురించి నేను ఏడుస్తున్నాను. తప్పు చేసి దాని గురించి సిగ్గుపడి పశ్చాత్తాపడటం మానేసి అదేదో పెద్ద బడాయి పని చేసినట్లు కాళ్ళ రగరేసి తిరగడాన్ని ఏమంటారంట? దేవునికి శత్రువులు అంటారు. 19వ వచనం. నాశనమే వారు అంతం, వారి కడిపే వారికి దేవుడు. కొంతమందికి ఎవరు దేవుడు? రానే పొద్దుటో గిన్నె, సాయంత్రం గిన్నె.
సో దేవుని వాక్యం చెప్తుంది, సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతూ భూ సంబంధమైన వాటి యందు. ఇలాంటి వారు దేవునికి శత్రువులు, భూ సంబంధమైన కార్యాలు చేసేవాళ్ళు దేవునికి శత్రువులు. చివరిగా ఇంకొక మాట చెప్పాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఎవరు దేవుని శత్రువులు? మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, దుష్క్రియల వల్ల మనస్సులో విరోధ భావగాలు మిమ్మలను కూడా గతకాలములో దేవునికి దూరస్తులుగా ఉన్నామంట. మన మనస్సు దేవునికి విరోధమైన మనస్సు. అమ్మా, ఒక విషయం నన్ను అడగండి, మీ మనస్సు దేవునికి ఇష్టం ఫ్రెండా దూరమా? దుర్నీతి కార్యాలు చేసేవాడు, నీతి మార్గాలను చెడగొట్టేవాడు శత్రువు. రెండవది ఎవరు శత్రువు? పాపము చేసేవాడు దేవుని శత్రువు. మనమే ఆయన శత్రువులు. ఎవరి జీవితంలో పాపం అంటే వాడు శత్రువు. మూడవది శరీరాశలు నెరవేర్చేవాడు శత్రువు. నాలుగవది మరణమే దేవుని శత్రువు. ఐదవది దేవుని సిలువకు శత్రువుగా నడుస్తున్న వారు కడిపే వారికి దేవుడు. ఆరవది మన మనస్సు విరోధ భావం కలిగి ఉన్నది. ఎవరి మనసు దేవునికి ఇష్టం లేదో వారు దేవునికి శత్రువులు. అమ్మా, మీరు దేవునికి ఇలాంటి మనసు కలిగి ఉంటే మీరు దేవునికి శత్రువు. ఈ లోకాన్ని ఎవరైతే స్నేహిస్తున్నారో, అందుకనే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏముందండి? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. చదవండి. ఎవడైనను లోకాన్ని ప్రేమించినట్లయితే దేవుడు మీలో లేడు. దేవుని ప్రేమ అగాపే ఉండదు, మీరు ఫిలియో, లోక సంబంధమైన ఫ్రెండ్షిప్పే. సో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ లోకాన్ని ఎవరైతే స్నేహం చేస్తారో, లోకస్తులతో ఎవరైతే గడుపుతారో, లోక స్నేహాన్ని కోరుకుంటారో, దేవునికి విరుద్ధమైన మనసు కలిగి ఉంటారో, శరీర క్రియలు నెరవేర్చుకుంటారో, భోగేచ్ఛలు నెరవేర్చుకుంటారో, వారందరూ దేవునికి శత్రువులు. ఇంత చెప్పి దేవుని స్నేహితులు ఎవరో చెప్పకపోతే బాధగా ఉంటారు. ఎవరు దేవుని స్నేహితులు? 2వ అధ్యాయంలోనే జేమ్స్ రాశాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఎవరు దేవుని స్నేహితులు రాశాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేరునట్లు, మరియు అతడు దేవుని స్నేహితుడని. అబ్రహాంకి ఏం పెరిగైందంటే 23వ వచనంలో దేవుని స్నేహితుడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారే దేవుని. యు ఆర్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఆర్ ఫ్రెండ్ ఆఫ్ వరల్డ్? లోకాన్ని స్నేహిస్తావా, దేవుని స్నేహిస్తావా? అది నా ప్రశ్న. భోగాలు భాగ్యాలు స్నేహిస్తే దేవుని శత్రువే నువ్వు. దేవుని స్నేహితుడు అయితే ఈ లోక భోగాల్ని, ఈ లోక శరీరాశల్ని పక్కన పెట్టాలి. ఎవరు దేవుని స్నేహితులు అవుతారు? పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 చదువుకుని ముగించుకుందామండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. అమ్మా, ఎవరు దేవుని స్నేహితులు? ఒకటే, అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో వారు దేవుని స్నేహితులు. రెండవదిగా ఎవరు దేవుని స్నేహితులు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడలా, మీరు నా దేవుని ఆజ్ఞాపించిన వాటిని ఎవరైతే చేస్తారో వారే దేవుని స్నేహితులు. అబ్రహాము దేవునికి లోబడెను అని ఉంటుంది అక్కడ. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి, ఆజ్ఞాపించిన వాటిని చేశాడు కాబట్టి దేవుని స్నేహితుడు. అమ్మా, నువ్వు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారా, వదిలిపెడుతున్నారా? దేవుడు ఆజ్ఞాపించిన వాటికి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నారా, అవి పక్కన పెట్టేశారా? ఇంకా మీరు క్రిందకు చదివినట్లయితే 15వ అధ్యాయంలో 15వ వచనంలో, దాసుడు తన యజమానుడు మీ చేత నెరగడు గనుక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను మీకు తండ్రి వలన నా సంగతులన్నీ నేను మీకు తెలియదు. మిమ్మల్ని దాసులుగా చూడట్లేదు, ఇప్పుడు నేను మిమ్మల్ని స్నేహితులు. ఎవరంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు స్నేహితులు, ఆయన ఆజ్ఞలు అనుసరించే వాళ్ళే దేవుని స్నేహితులు. ఎలాగో మనం దేవుని స్నేహితులమని తెలుస్తాం, ఎలాగో మనం దేవుని ప్రేమిస్తామని తెలుస్తాం.
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు దేవుని ప్రేమించేవారు? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ఎవరు దేవుని ప్రేమించేవారు? ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారు మైతిమా. మనము దేవుని ప్రేమిస్తున్నాం ఎలా తెలుస్తుంది? ఆయన ఆజ్ఞలు గైకుంటేనే. ఆయన ఆజ్ఞలు భారమైనవి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ప్రియులారా, లోకాన్ని ప్రేమించేవారు దేవుని ప్రేమించలేరు. నేను ముగిస్తున్నాను. లోకాశలు పక్కన పెట్టండి. లోకాన్ని ప్రేమించిన వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని ఫలితం బేమే. లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితం బేమి. సిల్వావే శీఘ్రమే చూడు మేకా బాలియాయే నీ కొరకే చూడు. ఆలోచింపగా ఆలాసింపగా అటు ఇటు చూచి వెనుకాడరా. హల్లెలూయా. లోతు లోకాన్ని ప్రేమించాడు, నాశనం అయిపోయింది. లోతు భార్య లోకాన్ని ప్రేమించింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అమ్నోను లోకాన్ని ప్రేమించాడు, నాశనం అయిపోయాడు. అబ్షాలోము లోకాన్ని ప్రేమించాడు, నాశనం అయిపోయాడు. అహీతోపేలు లోకాన్ని ప్రేమించాడు, నాశనం అయిపోయాడు. దావీదు దురాశలు చూసి కుటుంబంలో యుద్ధాలు తెచ్చుకున్నాడు. మేడ మీద నుండి చూడరాని అమ్మాయిని చూసి జీవితంలో పోరాటాలు ఇక నుంచి నీకు యుద్ధాలే అని చెప్పాడు దేవుడు, బెత్షెబతో పాపం చేయటం వల్ల. ఇలాగా ఆకాను డబ్బును ప్రేమించి తన కుటుంబ నాశనం అయిపోయింది. గేహాజీ లోకాన్ని ప్రేమించి ఏమైపోయాడు చెప్పాలా? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. యోహాను సువార్త 15:18 లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని. మీరు లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని స్నేహం చేస్తుంది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటున్న, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. మనం ఈ లోకాన్ని స్నేహించిన మీరు దేవుని సంబంధులు కారు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఈ లోకము తన వారిని స్నేహం చేస్తుంది. దేవుని లోకం యేసుప్రభువుని సిలువెందుకేసింది? లోకము యేసుప్రభువుని ద్వేషించింది కనుక. ఆయన నీతి మార్గాన్ని, ఆయన ముక్తి మార్గాన్ని, ఆయన పరిశుద్ధ మార్గాన్ని, ఆయన యథార్థ మార్గాన్ని, ఆయన యొక్క నిత్య మార్గాన్ని లోకం ద్వేషిస్తుంది. మంచితనం ఎవరికి నచ్చదో? చెడిపో బాగుండని చెప్తే నచ్చుద్ది మీకు. మంచి బాధ చెప్పారనుకోండి, నేను మీకు నచ్చను. 4 జోకులు వేసి అబ్బా ఆహాహా ఓహోహో అనిపిస్తే సూపర్. లోకాన్ని స్నేహిస్తున్నారు ప్రియులారా. లోకాన్ని పక్కన పెడదాం. లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకంలో 3 ఉంటాయి: శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఇవి లోకములో నుంచి పుట్టుచున్నాయి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు అక్కడ ఉంటాయి. జేమ్స్ మొట్టమొదటే చెప్పాడు భక్తి అంటే ఏంటంటే. 1వ అధ్యాయం 27వ వచనంలో యాకోబు పత్రికలో మొదటే చెప్పాడు, ఇహలోకమాలిని మంటుకొనకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అదే భక్తి. చూడండి, నేను ముగిస్తున్నాను. ఒక క్వశ్చన్ మిమ్మల్ని వేసి ముగిస్తాను. మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఆన్సర్ ఉందా మీ దగ్గర? అయ్యా అమ్మ, లోకాన్ని ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేరు. మీరు దేవుని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేరు. ఏదో ఒకటే జరుగుద్ది. ఆర్ యు వాంట్ వరల్డ్ ఆర్ యు వాంట్ జీసస్? ఆర్ యు లవ్ జీసస్ ఆర్ యు లవ్ వరల్డ్? యేసును ప్రేమిస్తావా, లోకాన్ని ప్రేమిస్తావా? పాపాన్ని ప్రేమిస్తావా, దేవుణ్ణి ప్రేమిస్తావా? యేసుని ప్రేమిస్తే లోకానికి విరోధం. ఒకవేళ నేను లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవునికి శత్రు. యు ఆర్ ద ఎనిమీ.
లోకాశలు నీలో ఉంటే యువర్ ద ఎనిమి, ఎవరో కాదు, దేవుని శత్రువు నీవే. శరీరము ఆత్మకి ఎప్పుడు పోరాటాలు జరుగుతుంది, అందుకే పోరాటం కలుగుతుంది. మనం దేవుని ప్రేమిస్తే లోకం మనల్ని శత్రువులుగా చూస్తుంది. వీడు అబద్ధాలు ఆడరా, వీడు దొంగతనాలకు రాడరా, వీడు త్రాగడరా, వీడు లంచాలు తీసుకోడరా, ఈవిడి పరిశుద్ధరాలు అంటారా, ద్వేషిస్తారు. అవును, యేసయ్యని ద్వేషించారు, ప్రాబ్లం లేదు. అనేకులు తిడతారు మనల్ని, ప్రాబ్లం లేదు. దేవుని ప్రేమించినందుకు శిక్షించబడినా పర్లేదు. కనుక నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే దేవునికి నీ హృదయమే, నీ శరీరాశలు నెరవేర్చుకుంటూ నువ్వు బాల దగ్గరికి వస్తే దేవుని బిడ్డవు కాలేవు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆర్ యు లవ్ ఆఫ్ గాడ్, ఆర్ యు లవ్ ఆఫ్ వరల్డ్? మాతో మాట్లాడాం. దేవుని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? మీలో పోరాటాలు, యుద్ధాలు, నరహత్యలు, మత్సరాలు ఎందుకు వస్తున్నాయంటే మీ భోగేచ్ఛల నిమిత్తం, మీ దురుద్దేశాల నిమిత్తం, మీ శరీరేచ్ఛల నిమిత్తం అన్నావు. ఎవడైతే భోగాల్ని, శరీరాలను ప్రేమిస్తాడో దేవుడు వాళ్ళు లేడు. కనుక దేవుని ప్రేమ అగాపే లేదు, ఫిలియో మాత్రమే. నాయన, మా జీవితాల్లో నిన్ను ప్రేమించేవారు ఉండడానికి సహాయం చేయండి. ఎవడైనా ఈ లోకాన్ని స్నేహం చేస్తే వాడు దేవునికి విరోధం అన్నావు. మేము ఈ లోకాన్ని ప్రేమిస్తూ బల దగ్గరికి వస్తున్నాం. ఈ లోకాన్ని ప్రేమిస్తూ నీ శరీర రక్త మాంసాలు తింటున్నా, మమ్మల్ని క్షమించండి. పశ్చాత్తాపంతో, పరిశుద్ధ హృదయంతో నిన్ను ప్రేమించి నీకు స్నేహితులు అవ్వడానికి సహాయం చేయండి. మమ్మల్ని దాసులను పిలక స్నేహితులను పిలుస్తున్నావు. అబ్రహాము నిన్ను నమ్మాడు, నీకు లోబడ్డాడు, అందుకని నీకు స్నేహితుడయ్యాడు. ఎవరు నీ ఆజ్ఞలు గైకుంటారో వారే నీకు స్నేహితులు. అట్టి మనసు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు నీకు స్నేహితులుగా బ్రతికి లోకాన్ని ద్వేషించి మీరిచ్చే ఆ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.